తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే బతుకమ్మ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా మొదలయ్యాయి. పల్లె పట్టణం అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో మహిళలు ఎంగిలి పూల బతుకమ్మ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. రంగురంగుల పూలను పేర్చి సందడిగా ఆడిపాడారు. మంచిర్యాల జిల్లాలో బతుకమ్మ సంబరాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. నీరొక్క పూలతో కూడా బతుకమ్మని పేర్చి మహిళలు కూడా ఘనంగా కూడా సంబరాల్లో పాల్గొంటున్నారు. దీనికి సంబంధించి కూడా మనం మంచిర్యాల జిల్లా కేంద్రం రెడ్డి కాలనీలో ఇక్కడ కూడా భారీగా కూడా మహిళలు తరలేచి కూడా బతుకమ్మ సంబరాల్లో పాల్గొంటారు. దీనికి సంబంధించి మన దగ్గర కొంతమంది మహిళలు ఉన్నారు. వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుని ఎట్లా ఆడుతున్నారు బతుకమ్మ విషయాలు చెప్పడం. ఎట్లా ఉంది బతుకమ్మ సంబరం, ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? అందరు కలిసి కట్టుగా చాలా ఘనంగా ఇక్కడ అందరు సెలబ్రేట్ చేస్తున్నాము. మొత్తం వాడ అందరు రెడ్డి కాలనీ అందరు ఒకటే ప్లేస్ లో ఒక చోట గ్యాదర్ అయ్యి చాలా చక్కగా సంతోషంతో ప్రతి సంవత్సరం ఇక్కడ రెడ్డి కాలనీలో ఆడుకుంటాం. మీరు చెప్పండి, ఏదైతే ఎంగిలి పూలతో స్టార్ట్ అయినటువంటి బతుకమ్మ 9 రోజుల పాటు ఎట్లా నిర్వహిస్తారు? చాలా బాగా నిర్వహిస్తారు ఇక్కడ రెడ్డి కాలనీలో అందరం కలిసి కట్టుగా చాలా బాగా ఆడతాం. ఇక్కడ సంబంధించి మేడం ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఏంది అసలు 9 రోజుల పాటు ఎట్లా ఉంటుంది సంబరాలు? 9 రోజుల పాటు సంబరాలు అంబరాలు అంటుతాయి. ప్రతి వాడలో కూడా సంబరాలు అంబరాలు అంటుతాయి. ఒకప్పుడు ఊర్లో ఒకటే ఉండేది, కానీ ఇప్పుడు వాడవాడకు 3 కూడా అయినాయి. అంటే దాని మీద అవగాహన పెరిగింది. బతుకమ్మ అంటే చాలా ఇంట్రెస్ట్ అయిపోయింది. పిల్ల పాప పెద్దలు మన సాంప్రదాయాన్ని గౌరవిస్తున్నందుకు సంతోషపడాలి. ఇది శరన్నవరాత్రులు కూడా జరుపుకుంటారు. ఇప్పుడు అమ్మవారిని రకరకాల రోజొక అవతారంతో అలంకరించి పూజిస్తారు. లాస్ట్కి దుర్గా మహిషాసుర మర్దిని జరుగుతుంది. అసలు ముఖ్యంగా బతుకమ్మ అంటే బతుకుని ఇచ్చేది ఎవరు? మనకి ప్రకృతికి మరి స్త్రీలే ఎందుకు ఆడుతున్నారు అంటే ప్రకృతికి స్త్రీకి సంబంధం ఉంది. స్త్రీనే ప్రకృతే స్త్రీ. మరి ఇలాంటి బతుకుని ఇచ్చే బతుకమ్మని మనము బతకనివ్వాలి అంటే ఆడవాళ్లకు సరైన గౌరవం ఇవ్వాలి. రేపటి బతుకునిచ్చే అమ్మను ఈ రోజు నుంచే మనం కాపాడుకోవాలి అన్నది నా యొక్క ఉద్దేశము. కాబట్టి బతుకమ్మను గౌరవించడము అంటే మన ఇంట్లో ఉన్న స్త్రీలని, మన పక్కన ఉన్న స్త్రీలని, సమాజంలో ఉన్న స్త్రీలందరినీ గౌరవిస్తే మన దేవతలకు ఇచ్చే గౌరవంగా నేను భావిస్తాను. ఎందుకంటే దేవతలందరూ స్త్రీలే. మరి ఇట్టి స్త్రీలు సమాజం లోపల గౌరవించబడితే ఇంకా బాగుంటుంది. ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు ఉంటారన్న మాటతో ఏకీభవిస్తూ నేను ఈ బతుకమ్మ సందర్భంగా స్త్రీని గౌరవిద్దాము, గౌరవించబడేటట్టు మనం కూడా ఉందాము అని ఒక ఆలోచనతోని నేను మీకు ఎంగిలిపూల బతుకమ్మ యొక్క శుభాకాంక్షలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. దీనికి సంబంధించి మన దగ్గర మరికొంతమంది మహిళలు, మీరు చెప్పడం ఏంది అసలు ఎట్లా సెలబ్రేట్ చేస్తా ఉన్నారు, నిజంగా ఏంది అసలు పరిస్థితి? ఇక్కడ మొదటి రోజు నుండి 9 రోజులు అమ్మవారి రూపంలో మేము బతుకమ్మ పేరుస్తాము. రంగురంగుల పువ్వులతో పేరుస్తాము. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ అంటే పూలనే అట్లా మామూలుగా వేసి పేరుస్తాము. రెండో రోజు రేణబండు, మూడో రోజు ముద్దపప్పు, 4వ రోజు అన్ని